అవి సైకో సోషల్ మీడియా వాడిని వీడిని ఈ అడుగు అవి అడిగితే మన చంద్రబాబు కోపం వస్తుంది. ఇసుక సౌగ్గా ఇవ్వటం లేదు అని అడిగామనుకో కోపం వస్తుంది. సూపర్ 6 చేయలేదు ఏంటంటే కోపం వస్తుంది. గ్యాస్ బండ్లు అందరికీ ఇవ్వలేదు ఏంటంటే కోపం వస్తుంది. నిరుద్యోగ వృద్ధి ఏమైందంటే కోపం వస్తుంది. ఫ్రీ బస్సు ఏమైందంటే కోపం వస్తుంది. అది మాట్లాడితే సోషల్ మీడియా సైకోలు జగన్మోహన్ రెడ్డి సైకోలు అని లోపలేస్తాం, జైళ్ళని నింపేస్తాం. ఈ పని తప్ప ఇన్ని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చామే, ఈ వాగ్దానాలను నెరవేర్చాల్సినటువంటి నైతిక బాధ్యత మా ప్రభుత్వానికి ఉందే అనేది లేదు. ఏం చెప్పారా మీకు దుంపదేగా నాకు అర్థం కాలేదు. మేము పెట్టిన సోషల్ ఇది వాలంటీర్లు ఏం చెప్పారు? చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తాం, మేము 10,000 ఇస్తా ఉన్నారు అన్నారా లేదా? ఇప్పుడు ఏమంటారు? అసలు అది వ్యవస్థ ఎక్కడ ఉంది, అది అదైపోయింది అన్నాడు పవన్ అన్నయ్య గారు చెప్పించినట్టుంటాడు. ఆ పవన్ గారికి కూడా నేను మనం చేస్తున్నా, ఆ స్క్రిప్ట్ మానేసి నీ స్క్రిప్ట్ చదువు. నీ స్క్రిప్ట్ చదవకుండా చంద్రబాబు స్క్రిప్ట్ చదివితే ఏమైంది? చంద్రబాబు స్క్రిప్ట్ చదవాల్సింది లోకేష్. లేదు లోకేష్ మాత్రం చదవడానికి లేదు, ఆయన మాకు కాముగా ఉన్నాడు పెద్ద మనిషిలాగా, నువ్వు మాత్రం స్క్రిప్ట్ చదివేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యని పక్కకు పెట్టేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని చేయలేదు. అద్భుతంగా పేపర్లో మాత్రం అప్పుడు కూడా చూసాం, మీకు గుర్తుందా? 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చింది, జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నాడు. ఏమైంది బాబు? ఇవాళ మళ్ళీ జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నాడు. అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్తో చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ నేను మనవి చేస్తున్నా, అమరావతి ఏమయ్యా మీరు చెప్పండి, అమరావతి ఎంత హైట్కి వెళ్ళింది? ఇవాళ అమరావతిలో పొలాలు కొనేవాడు ఉన్నాడు. రియల్ ఎస్టేట్ లబ్బోదివ్వమన్నారు నా దగ్గరికి వచ్చి, సార్ ఏదో వైజాగ్ నుంచి మొత్తం అంతా అమరావతి వచ్చేసింది, అమరావతిలో అద్భుతమైన డెవలప్ జరిగిపోతున్నటువంటి భావంతో రేట్లన్నీ పెరిగినట్టే పెరిగినాయి, కానీ డౌన్ పడ్డి కొనేవాళ్ళు లేడు, అమ్మేవాళ్ళు లేడు. అంటే ఎవరికి నమ్మకం లేదు. 50,000 కోట్ల రూపాయలని ఒకటి, 15,000 కోట్ల రూపాయలు అప్పు అని ఒకటి. ఓ పక్కనేమో అమరావతి అసలు రాజధానికి పనికిరాదు మునిగిపోతుందని ఒక పక్కన మన వర్షాలు వచ్చినప్పుడు విజయవాడలో ఇక్కడ. సో ఇవేమీ లేవు. ఇంకా పోలూరు రాజశేఖర రెడ్డిని పట్టుకెళ్దాం, రవీందర్ రెడ్డిని పట్టుకెళ్దాం, భార్గవరెడ్డిని లోపలేద్దాం 10 కేసులు పెట్టి, సంతర రామకృష్ణారెడ్డి మీద ఇంకో కేసు పెడదాం. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూరా ఉండి వర్క్ చేశారో వాళ్ళందరూ లోపలేసి బొప్పలేసేద్దాం అనేటువంటి కార్యక్రమంలోకి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. మిమ్మల్ని ఆ ప్రజలే చూసుకుంటారు రాబోయే కాలంలో ఈ సందర్భంగా చెప్పారు. కార్యక్రమం కొన్ని చోట్ల చేస్తున్నారు, అన్ని చోట్ల కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ మా రాజశేఖర్ అనే వ్యక్తిని మేముగా హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. ఇంకా అతను ఏమి కొట్టనేటువంటి విశ్వాసం కొట్టి వాళ్ళ సంగతి మనం చూస్తామని కూడా మనం చేస్తున్నాం. ఈ మీద ఉన్న కేసు ఏమిటంటే ఇది కూడా రిజిస్టర్ అయింది ఎప్పుడంటే 9/11 లేదా 9/11/24 అంటే మొన్నే. ఎవరు ఇచ్చారే కంప్లైంట్? ఇతనేమో ఉండేది నకిరికల్లు, ఇచ్చింది నూజిగూడిలో భక్తులవారిగూడెం విలేజ్కి సంబంధించినటువంటి సీతారామాంజనేయులు ముసునూరు అనే ఆయన ఆ మండలానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడట. మరి ప్రస్తుతం ఉన్నాడు లేదు, ఆయన ఇచ్చాడు కంప్లైంట్. ఎప్పుడు ఇచ్చాడు? 9/11/2024 ఇచ్చారు. ఏమని ఇచ్చారు? వంగలపూడి అనిత గారి మీద వాళ్ళు పోస్టులు పెట్టారు అని. ఎప్పుడు పోస్టులు పెట్టారు? ఇది 15 జూలై 2023ని 15 జూలై 2023ని అనిత గారి మీద ప్రస్తుత హోంమంత్రి అప్పుడు మాజీ శాసనసభ్యురాలు మీద కొన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టారనేటువంటి ఉద్దేశంతో కంప్లైంట్ 9/11/24న రిజిస్టర్ చేశారు. ఇచ్చినటువంటి కంప్లైంట్ నూజివీడుకు సంబంధించినటువంటి బొత్తులవారి గూడానికి సంబంధించినటువంటి సీతారామాంజనేయులు ముసునూరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ఎందుకు ఈ వివరాలు చెప్తున్నారంటే దిస్ ద ఫ్యాబ్రికేటెడ్. జరిగిన నేరం ఎప్పుడు? కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? తెలుగుదేశం సంబంధించి పోలీసులు. దీంతో ఇక మా వాళ్ళు ఎంటపడటం, మా వాళ్ళు నలిపేయటం, మా వాళ్ళు కొట్టేయటం, మా వాళ్ళు భయపెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది. దిస్ ఈజ్ టోటల్లీ ఫ్యాబ్రికేటెడ్. అతను పెట్టాడా లేదా ఇవన్నీ డిసైడెడ్ బై ది ఆనరబుల్ కోర్ట్. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు సోషల్ మీడియా మీద చేస్తున్నారు. వెల్, మీరు వంగలపూడి అనిత గారి మీద ఆమె శాసనసభ్యురాలుగా లేనప్పుడు, ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హోంమంత్రి గారు అయ్యారు కాబట్టి ఆమె మీద అసభ్యంగా పెట్టాడనే ఉద్దేశంతో
మీరు ఇవాళ కేసు కట్టారు, మా వాడిని తీసుకెళ్లారు, మేము ఆధారపరిచాము అనుకోండి పోలీసుల ముందు. ఓకే, రెడ్డి అనే వ్యక్తి సత్తెనపల్లి నియోజకవర్గం నకరికలకు చెందినటువంటి వ్యక్తి, సోషల్ మీడియా యాక్టివిస్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. అతని ఇంటికి గత 4-5 రోజుల నుంచి కూడా పోలీసులు వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారి తల్లిదండ్రులు, అక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నాకు ఫోన్ చేస్తే, మీరు దయచేసి ఇక్కడికి వచ్చేయండి, నేను మీడియాలో ప్రజెంట్ చేస్తాను, లేకపోతే అతను తీసుకెళ్ళి నిర్బంధించి కొట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి, అలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నాయి అని చెప్పిన తర్వాత నిన్న మన సబ్ జైలు దగ్గరికి వస్తే ఆ సబ్ జైలు అతన్ని ప్రవేశపెట్టి ఇతని గురించి చెప్పి ఏ పోలీస్ స్టేషన్లో ఉందో ఎఫ్ఐఆర్ అని ఎదిగి చూస్తే ఎక్కడ దొరకలేదని అనుకున్న తర్వాత మేము నూజివీడు పోలీసులు వచ్చారంటే నూజివీడు పోలీసులు వచ్చి నా ఆధీనంలో ఉన్నాడు, మీరు తీసుకెళ్ళండి, చట్ట ప్రకారం చర్య తీసుకోండి అని కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే లీగల్ ప్రాసెస్కి వీఆర్ రెడీ టు కోఆపరేట్. సరే, ఈ రోజున అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు వచ్చారు, రాత్రి అంతా ఇక్కడే ఉన్నాడు. పోలూరు రాజశేఖర్, తండ్రి వేణుగోపాల్ రెడ్డి మా పార్టీ కార్యకర్త, మా సోషల్ మీడియా యాక్టివిస్టు, ఆయన్ని పోలీసులకి అప్పచెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఎన్నింటికి అప్పచెప్పామంటే 10:30 ఆయన అప్పచెప్పాం. అంటే 10:30 పోలీసులు ఆయన అరెస్ట్ చేసినట్టు లెక్క. రేపు మళ్ళీ 10:30 బిఫోర్ ది కోర్ట్ ఈ హ్యాస్ టు ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్. అప్పుడు 24 hours నుంచి వారు నిర్బంధించడానికి వీల్లేదు. చాలా కేసుల్లో 4 రోజులు 5 రోజులు అట్టి పెట్టుకొని కొట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కొన్ని చోట్ల మ్యాజిస్ట్రేట్ ముందు కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి మా సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ముద్దాయిలుగా చూపబడ్డారో వారు కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు, రికార్డ్ చేశారు. అది కడపలోను, అదేవిధంగా మన గుంటూరులో చిలకలూరుపేటకు సంబంధించిన సుధారణ వ్యవహారంలో రిజిస్టర్ చేసేది. ఇది ఒక అరాచకం. సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు పోస్ట్ చేస్తే అది సమ్మగా ఉంటుంది వాళ్ళకి. దీనన్నిటికీ కారణం లోకేష్ కదా. లోకేష్ దగ్గర నుంచి చేయించలేదు ఇవన్నీ. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మేము మా కార్యకర్తలు ఎక్కడో పెట్టారని అపవాదంతో మీరు చేస్తున్నారు. మా మీద పెట్టిన వాటి మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవడానికి అడుగుతా ఉన్నా. ఈ విధంగానే ఇప్పుడు పోలూరు రాజశేఖర్ రెడ్డిని ఏ విధంగా అరెస్ట్ చేశారో ఆ విధంగా దీని మీద ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి, ఈ పోలీస్ యంత్రాంగానికి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు అందరూ సమానమే, ఎవరి మీదైనా యాక్షన్ తీసుకుంటామని. పవన్ కళ్యాణ్ గారి పిల్లల మీద పెట్టారు, పవన్ కళ్యాణ్ గారి భార్య మీద పెట్టారంటే మా పిల్లలు కదా, మా భార్య కదా. నేను ఆవేదనతో చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టింది రైట్ అని నేను అంటున్నా. 100% తప్పు. టేక్ ఎన్ యాక్షన్. ఎవరి మీద పెట్టి యాక్షన్ తీసుకోండి. మీరు ఏం చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా మా సోషల్ మీడియాని తొక్కేయాలని, ఆ సోషల్ మీడియాని రైజ్ చేయాలని వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు పోస్టులు పెట్టండి. అమ్మట రాంబాబు గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, వాళ్ళ భార్య మీద, వీళ్ళ భార్య మీద మీరు పెట్టేసుకోవచ్చు. వాళ్ళు ఏదైనా ఎక్కడైనా పెట్టినా పెట్టకపోయినా వారిని మార్ఫింగ్ చేసి కూడా మేము వాళ్ళ మీద కేసులు పెడతాం అనేటువంటి పరిస్థితులు ఉన్నారు. నేను మనవి చేస్తున్నా, ఇవాళ ఇంతమంది మీద కేసులు పెట్టారు కదా, ఒక్కటి కూడా రుజువు చేయలేరు కోర్టుల్లో. ఒక్కటి కూడా రేపు కోర్టులో విచారణలో ఒక్కటి కూడా నిలబడదని కూడా మనం చేస్తాం. ఎందుకంటే ఫ్యాబ్రికేటెడ్. కాబట్టి దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్ని సమస్యలు పోయినాయండి. ఇవాళ ఇసుక సమస్య పోయింది, సూపర్ 6 పోయింది, రాష్ట్ర అభివృద్ధి పోయింది. ఉన్నంత ఏంటంటే సోషల్ మీడియా అరెస్ట్ చేయడం, లోపల పెట్టడం, కొట్టడం. అసెంబ్లీ ఏం జరుగుతుందో కూడా ఆలోచించడం. అన్ని ఇవే పనులు. వాళ్ళకు ఉన్నటువంటి ఎల్లో మీడియాలో ఫ్రంట్ పేజీలో ఎల్లో మా మీద సైకోలు అంటారు, మేము సైకోలం. మరి వీళ్ళు ఎవరండి? వీళ్ళు మాట్లాడిన వీళ్ళు సైకోలు కదా? వీళ్ళు సైకోలు కదా? వీళ్ళు చాలా సంఘ సంస్కర్తల తెలుగుదేశం వాళ్ళు సైకోలు కదా వీళ్ళు? ఈ సైకోలన్నీ మీరు పెంచి పోషిస్తారా? మేము పెట్టకపోయినా పెట్టినట్టుగా పెట్టి మమ్మల్ని సైకోలని ముద్రీకరిస్తారా? ఇది ధర్మం కాదు. చంద్రబాబు నాయుడు గారు చాలా హద్దులు దాటి, అంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాము కాబట్టి ఏదైనా జరిగిపోద్ది, నాకు మీడియా సపోర్ట్ బాగా ఉంది, నాకు అంతా మీడియా సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను ఏం చెప్పినా అది ఫ్రంట్ పేజ్ వేస్తున్నారు, వాళ్ళ వాయిస్ రావట్లేదు.
వాళ్ళ మీద వేదన బయటకు రావడం లేదని మీరు అనుకుంటున్నారేమో. కలకాలం ఇలా ఉండదు. మీరు తప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా వాస్తవాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమం చేయండి. పోలీసు వారి మీద విపరీతమైన ఒత్తిడి చేసి మా మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. పాపం పోలీసులను చూస్తే జాలేస్తున్నారు. వాళ్ళు విరగలాడిపోతున్నారు. పెట్టకపోతే ఒకటి, పెడితేనేమో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందేమో వాళ్ళు మా మీద కేసులు పెడతారని వాళ్ళు భయపడుతున్నారు. పెట్టకపోతేనేమో అది తీసుకెళ్ళి నాన్ ఫోకల్లోనో లేకపోతే విఆర్లోనో పడేసి అక్కడే కూర్చోబెడతారనేటువంటి భయంతో పాపం పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు కూడా భయపడుతున్నారు. అయ్యా మీరు భయపడకండి, నీతిగా నిజాయితీగా ఉండండి. మీకు సాక్ష్యాధారం ఉంటే కేసు పెట్టండి, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి తప్ప 24 hours దాటి అట్టి పెట్టుకోవద్దు. 24 hours దాటి అట్టి పెట్టుకోకుండా ప్రొడ్యూస్ చేసి మీకు ఇన్వెస్టిగేషన్ కావాల్సిందే కోర్టుకు వెళ్ళి మళ్ళీ కస్టడీలోకి తీసుకోవచ్చు. అలా కాకుండా ఆ రవీంద్రని మన కడపలో ఉన్న రవీంద్రని చిత్తగొట్టేశారు. కొడితే ఆయన మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పారు. రాత్రి 12 గంటలకు తీసుకెళ్ళి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి ఈ హ్యాస్ గివెన్ ఏ స్టేట్మెంట్. ఇక్కడ సుధారాన్ని అదేవిధంగా రాత్రి ప్రొడ్యూస్ చేశారు. ఏది నాకు అర్థం కానా, నైట్ ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఒక కుట్రపూరితంగా నేరాలు చేస్తున్న పోలీసులే నేరాలు చేసే పరిస్థితికి ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో వచ్చిందంటే ఎక్కడికి పోతుంది ఈ సమాజం? రాబోయే కాలం ఎలా ఉంటుంది ఒకసారి అర్థం చేసుకొని దీనికి ఒక అడ్డుకట్ట వేయవలసినటువంటి బాధ్యత సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు ఉంది. తప్పని ఖండించవలసిన బాధ్యత ఉంది. మేధావులకు ఉంది. సీనియర్ పోలీస్ ఆఫీసర్లకు ఉందని మనవి చేస్తున్నాం. పోస్టింగ్ల కోసం లేకపోతే ఎక్స్టెన్షన్ల కోసం